ఒక ఏనుగు, ఒక కుక్క నేర్పే కథ. ఒక ఏనుగు, ఒక కుక్క ఒకేసారి గర్భం దాల్చాయి. 3 నెలలు నిండగానే కుక్క 6 కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. 6 నెలల తర్వాత కుక్క మళ్లీ గర్భం దాల్చింది. 9 నెలలు పూర్తయ్యేసరికి ఇంకో అర డజను పిల్లలను కనింది. ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూనే ఉంది. 18 నెలల తర్వాత ఏనుగు దగ్గరికి కుక్క వచ్చి, నిజంగా నీవు గర్భవతివా? మనిద్దరం ఒకే రోజు గర్భం దాల్చాం. నేను 3 సార్లు గర్భం దాల్చాను, డజను పిల్లలకు జన్మనిచ్చాను. ఈ మధ్య కాలంలో అవి ఇప్పుడు పెరిగి నా అంతవయ్యాయి. నీవేమో ఇంకా కడుపుతోనే ఉన్నావు. ఏం జరుగుతోంది? నీవు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. నా గర్భంలో కుక్క పిల్లలు లేవు. ఏనుగు పిల్ల. నేను 2 ఏళ్లకు ఒకసారి ఒక ఏనుగు పిల్లకు జన్మనిస్తాను. నా బిడ్డ నేలమీద పడగానే భూమికి అర్థమవుతుంది. నా బిడ్డ రోడ్డు దాటుతుంటే జనం అంతా నిలబడి ఆరాధనగా చూస్తారు. ఒక అరుదైన అద్భుతాన్ని నేను మోస్తున్నాను. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, ఇతరుల కోరికలు తీరుతుంటే మీమీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఇతరుల బలాలు చూసి అసూయ పడవద్దు. మీ కలలు నిజం కాలేదని అసహనం వద్దు, నిరాశ చెందవద్దు. మీకు మీరే చెప్పుకోండి, నాకు సమయం వస్తుంది. నా కల నిజమైనప్పుడు ప్రజలు ఆరాధనతో ఆహ్వానిస్తారు.